भाषा आओ चिरा गया హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బ్రేక్ఫాస్ట్ అయిందా? అది నేనైతే జొన్నపిండి రాగి పిండి అట్టి పిండి కలిపి వేసాను అన్నమాట. ఇంకా ఈరోజు అయితే సోమవారం కదా, బండి ఈరోజు కూడా పెట్టట్లేదు. ఎందుకంటే మిక్సీ రిపేర్ వచ్చింది. ఆ మిక్సీతో పాటు బయట గేట్ కూడా నిన్నేందో ఒక్కసారిగా ఎరిగింది. అది తుప్పు పెట్టుకు ఏందో మూనిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయింది మా పరిస్థితి. మొన్న కూలర్ రిపేర్ వచ్చింది, 3200 దానికి పెట్టాము. ఆ తర్వాత స్కూటీ టైరు అది ఎలా ఆ భాష చీలగా కటిలో అది పంచర్ వేసిస్తే సెట్ అయింది అనుకుంటే నిన్న నా ఫోన్ ఛార్జర్ అయితే ఒక్కసారిగా మంటలు వచ్చేసింది. నేను ఒంటి గంటప్పుడు బయట ఛార్జింగ్ పెట్టి అప్పుడు బాగా ఎండ ఉంది కదా, ఆ బయట ఎండట్లేదా ఈ కరెంటు ఎక్కువేసి ఒక్కసారిగా మంటలు వస్తే నేను ఇంకేమన్నా ఎడ్డు కరిందని పెడతాడు. అది కూడా అయిపోయింది అలాంటి వాళ్ళు ఇలాంటి. ఇంకా ఇప్పుడు మట్టి మిక్సీ రిపేర్ చేయాలి, ఆ గేట్ కూడా రిపేర్ చేయాలి. ఈరోజు ఇంకా పనులు ఉన్నాయని ఇంకా టిఫిన్ బండి అయితే ఆపేసాం. ఎందుకంటే ఇంకా మా వారి పిల్లలు ఇంక వెళ్ళిద్దరు ఉంటే ఆ గేట్ తీసుకుపోయింది. ఇంకా తర్వాత ఎందుకు లేట్ అయిపోయింది చెప్పేసి ఇంకా ఒక్క పని నా పోయిన వద్దని ఇంకా ఈరోజు పెట్టట్లేదు. దీనివల్ల లైట్గా కారం చల్లేసాం. ఎందుకు మందం వేస్తున్నానంటే కొంచెం పిండి పలచంగా అయింది, అందుకని కొంచెం మందం వేస్తున్నాం. లేకపోతే యాక్టివ్గా మిగిలిపోయింది పలచంగా. అది ఫ్రెండ్స్, మేమేమన్నా ఎంత బంగారం కానీ తర్వాత డబ్బులు కానీ ఆస్తుపాస్తులు కానీ ఏమన్నా వద్దు అనము. వద్దనే ఒకటి వస్తువు ఏమన్నా ఉందంటే అది కడుపు నిండితే ఇంకా వద్దమ్మా చాలా అంటాం. అదన్నమాట ఫ్రెండ్స్. అన్నం ఇంకా కడుపు నిండితే ఎంత వద్దు అంటాము. అదే ఇంకా సంపద ఇంకా తెచ్చి నా దేవుడు ఇంకా కావాలనుకుంటాం కదా ఫ్రెండ్స్, అంతేగా. అది ఆ తర్వాత ఇంకా పిల్లల విషయంలో అయితే ఇంకా బయట వాళ్ళు అయితే 1-2 సార్లు తినరా అని అంటారు. అది అమ్మ ఉందనుకోండి, వాడు తినేదాకా కూడా వదిలిపెట్టదు. కొంచెం తినమ్మ, తినకపోతే ఎట్లా అని. అదే అన్నమాట ఫ్రెండ్స్. అమ్మ ప్రేమ అంటే ఎప్పుడైనా ఇంకా మేము ఎంత పెద్దవారైనా మా అమ్మ మాకు వెళ్తే ఎంత ప్రేమగా చూసుకుంటారో అందరికీ. మేము ఎంత పెద్దవాళ్ళైనా అమ్మ ముందు మేము చిన్నపిల్లల్లాగానే అమ్మ ప్రేమ. సరే ఫ్రెండ్స్, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. సాయంత్రం లైవ్ పెడుతున్న అందరు రండి ఫ్రెండ్స్.